ఓకే స్టూడెంట్స్, సో మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లం నెంబర్ 7th వన్ గురించి, ప్రాబ్లం నెంబర్ 6th వన్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో ప్రాబ్లం నెంబర్ 16, క్యాలిక్యులేట్ మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. మార్క్స్ బిలో 10, బిలో 20, బిలో 30, బిలో 40, బిలో 50, బిలో 60, బిలో 70, బిలో 80. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15, 35, 60, 84, 96, 127, 198, 250. సో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ప్రీవియస్ ప్రాబ్లంకు ఈ ప్రాబ్లంకు కొద్దిగా ఐడెంటిఫై చేయండి. సో ప్రీవియస్ ప్రాబ్లం ఏమో మామూలుగా క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో క్లాస్ ఇంటర్వెల్ ఏ విధంగా ఇచ్చాడు, 0 to 10 ఈ విధంగా ఇచ్చాడు. కానీ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఏ విధంగా ఇచ్చాడంటే మార్క్స్ బిలో 10, బిలో 10 మీన్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూడండి, ఇంక్రీజింగ్ అయింది వాల్యూ, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉన్నది. సో ఇంతకుముందు ప్రాబ్లం చూడండి, వాల్యూస్ ఫ్రీక్వెన్సీ అనేది అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ లేదు. 85 తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయినది చూడండి, 5, 15, 30, 55, 85, 85 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. సో వాల్యూ అనేది ఇది సింపుల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. కానీ ప్రాబ్లం నెంబర్ 16లో మాత్రము 15, 35, 60, 84, 96, 127, 198, 250 అంటే వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పెరుగుకుంటూ వెళ్ళారు. సో కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. సో ఇది సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చాడు ప్రాబ్లం, దీన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సింపుల్ ఫ్రీక్వెన్సీ అనేది మెయిన్ మీడియన్ మోడ్కు సేమ్ ఉంటుంది. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో కనుక ప్రాబ్లం ఇచ్చినట్లయితే దాన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీకి కంపల్సరీగా మార్చుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సో ప్రాబ్లం మనము ఫార్మాట్లో ఈ విధంగా తీసుకోవాలి. మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. బిలో మార్క్స్ అన్నాడు కాబట్టి సో మార్క్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ ప్రాబ్లం కంటిన్యూస్ సిరీస్లో ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. సో సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి ఏ విధంగా మార్చుకోవాలో, ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూడండి ఒక్కసారి. సో మీన్ మీడియన్ మోడ్కి సేమ్ ఉంటుంది. సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవడం ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీగా ఈ మెథడ్ మాత్రమే ఉంటుంది మీన్ మీడియన్ మోడ్కి. ఓకే, సో చూడండి ఫస్ట్ వన్ 15 ఉంది. సో సేమ్ వాల్యూ తీసుకోండి 15. నెక్స్ట్ 35 minus 15, 20. నెక్స్ట్ 60 minus 35, 25. నెక్స్ట్ 84 minus 60, 24. నెక్స్ట్ 96 minus 84, 12. నెక్స్ట్ 127 minus 96, 31. నెక్స్ట్ 198 minus 127, 71. నెక్స్ట్ 250 minus 198, 52. సో సింపుల్ ఫ్రీక్వెన్సీకి మార్చుకున్నాము. సో మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి ఇప్పుడు మనకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఇప్పుడు మనకు ఏది పరిగణలోకి తీసుకోవాలి, సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకున్న దాన్ని మాత్రమే మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్దాం. ఫార్ములా మోడ్ అడిగాడు కదా. సో Z ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 బై మైనస్ F2 ఇంటూ I. సేమ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ 71. ఓకే, ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 71. సో 71 ఇచ్చాడు కాబట్టి ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ 71 ఇచ్చాడు కాబట్టి మోడల్ క్లాస్ వచ్చేసి 60 to 70 అవుతుంది, అంతే కదా. ఫ్రీక్వెన్సీలో అత్యధిక విలువ ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ అది మోడల్ క్లాస్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీలో అత్యధిక విలువ 71. సో ఆపోజిట్ క్లాస్ ఇంటర్వెల్ 60 to 70 మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్ ఈజ్ 60 to 70. సో ఇప్పుడు మళ్ళీ 1 by 1 నోట్ చేయండి. L1 క్లాస్ ఇంటర్వెల్ లోయెస్ట్ వాల్యూ 60. F1, సో F1 చెప్పాను, క్లాస్ ఇంటర్వెల్ ఆపోజిట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మనకి F1 అవుతుంది.
దాని ప్రిసీడింగ్ వాల్యూ F0 అవుతుంది, దాని సక్సీడింగ్ వాల్యూ F2 అవుతుంది. సో క్లాస్ సెంటర్లో అత్యధిక విలువ ఏదైతే ఉందో మనకు అది F1 అవుతుంది. దానికి ముందున్న విలువ F0, దాని తర్వాత ఉన్న విలువ F2. కాబట్టి F1 వచ్చేసి 71, F0 31, F2 52. I is equal to 10. డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. L1 60 ప్లస్ F1 71 మైనస్ F0 31 by 2 into 71 minus 31 minus 52 into 10. 60 plus 71 minus 31 40. 2 into 71 142 minus 31 minus 52. Minus into minus plus అవుతుంది కాబట్టి 83 minus 83 into 10. 60 plus 40 by 142 minus 83 59 into 10. 60 plus 40 by 59 40 by 59 చేసి మనకు 0.677 into 10. సో ఇంటూ 10 చేసి మనకు 60 ప్లస్ 6.77 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకు